రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడలో ఓ మాయలేడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళకు సహకరించిన ప్రియుడు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెమలవాడ డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. రాజన్న ఆలయ పరిసరాల్లో ఈ నెల 8వ తేదీన తాడికల్ గ్రామానికి చెందిన సరోజన అనే ఒంటరి వృద్ధ మహిళకు కరీంనగర్ కిసాన్ నగర్ కి చెందిన కల్లపల్లి హేమ మత్తుమందు ఇచ్చి మెడలోని బంగారు గొలుసును దొంగిలించింది. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితురాలితో పాటు ఆమె ప్రియుడు ప్రశాంత్ మరో వ్యక్తి దుర్గేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. సరోజిని అనే ఒక వృద్ధ మహిళ 80 సంవత్సరాలు రిటైర్డ్ ఎంప్లాయీ భార్య. ఆమె వేములవాడ దర్శనం కోసం వచ్చి దర్శనం చేసుకునే క్రమంలో కరీంనగర్ వీణవంక కృష్ణపేటకు సంబంధించిన లేడీ హేమ, ఈమె ఇంతకుముందు హేమానికి దొంగతనం చేసే అనుభవం ఉన్నది మీకు. ఆమె వచ్చి ఆమెతో మాటలు కలిపి ఆమెకు కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి ఆమె పుస్తకాలు తీసుకొని పోయి హైదరాబాద్లో మనపురం గోల్డ్ బాలనగర్ దాంట్లో కుదవబెట్టి 1,38,000 రూపాయలు లోన్ తీసుకున్నది, లోన్ పేరు మీద. దాన్ని మా సిబ్బంది చాకచక్యంగా ఆధారాలు సేకరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆమెకు సహకరించినటువంటి దుర్గేష్, ప్రశాంత్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 1,250,000 రూపాయలు రికవరీ చేయడం కూడా జరిగింది. ఈమె ఇంతకుముందు వీణవంక కరీంనగర్ 2 టౌన్లో కూడా ఇలాంటి సిమిలర్ అపోలో హాస్పిటల్లో కూడా ఆమె పేషెంట్లు ఎంత పనిచేస్తూ పేషెంట్ల దగ్గర నుంచి కూడా బంగారం తీసుకున్నది. అది కూడా కేసులు అయినాయి. ఆమెకు అంటే వృత్తి ఏమార్చి దొంగతనం చేసేది వృత్తి ఆమె.